ప్రభాకర్ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ అని చెప్పేసి తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి ఈ ఈవెంట్ మనకు తెలియదు, కానీ అందులో తను పాడిన పాట ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు అది పాట అని కూడా అనలేం. సో అలాంటి పాటను మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం. ఏమో మరి అటువంటి పాట వింటే మరి మీరు ఇంకా ఎందుకున్నారు? మహిళలు అసభ్య పదజాలం మాట్లాడుతుంటే ప్రజా సంఘాలు ఇంకా ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చేసి స్త్రీల బట్టల గురించి మాట్లాడుతానేమో దాని గురించి గందరగోళం చేసేసి డిబేట్ల మీద డిబేట్లు పెడతారు, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడతారు. అది కరెక్ట్ అంటారు, ఆయనకు సపోర్ట్ చేస్తారు. కానీ ఇలా బూతులు మాట్లాడేది పాట అని చెప్తే మాత్రం దీని మీద ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఇది ఇట్లా ఉంది సార్, మన సమాజం ఇట్లా ఉంది. ఇది అసలు సినిమా అనేది దరిద్రం అమ్మ. సినిమా అనేది నీచ నికృష్టం. అది ఎంత నీచ నికృష్టం అంటే అక్కడ కొంతమంది బతకడం కోసం మన దేశ జీడిపిని నాశనం చేసే వృత్తులలో సినిమా ఒకటి. సినిమా అంటే ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళం అమ్మ, మాకు కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి సినిమా చూసేవాళ్ళము, బయటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయాడు, మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఆ సినిమా హీరోకి ఒక ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్కి ఒక అసోసియేషను, ఆ సినిమా ప్రెసిడెంట్, మళ్ళీ ఈ సినిమా హీరో కంటే వేరే సినిమా హీరో ఫ్లాప్ అవ్వాలా, నా సినిమాదే హిట్ అవ్వాలా. ఆడు చదువు సంధ్యలు పని అన్నీ మానేసి ముహూర్తం షాట్ దగ్గర నుంచి దాన్ని సక్సెస్ ఫంక్షన్ అయ్యే వరకు సినిమా ఎక్కడెక్కడ షూటింగ్ జరుగుతుంది, ఏ పాటలు రికార్డింగ్ చేస్తున్నారు, ఈ సమాచారం అంతా కావాలా వీనికి. ఎందుకు సమాచారం కావాలా? నువ్వు తినే అన్నం ఉంది కదా, అన్నం ఎక్కడ వర్షాలు బాగా పండుతున్నాయా లేదా, పంటలు బాగా పండుతున్నాయా లేదా, రైతులకి మద్దతు ధర వస్తుందా లేదా చూస్తావా? నువ్వు చూడవు కదా. నువ్వు బైక్ వాడుతున్నావు, ఆ బైక్ చేసే కంపెనీ ఎన్ని బైకులు తయారు చేస్తుంది, ఎంత సేల్ అవుతుంది, ఎంత ప్రొడక్షన్ అని చూస్తావా? చూడవు కదా. ఇది ఎందుకు నీకు ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ప్రోడక్ట్. అది ఆ ప్రోడక్ట్కి డబ్బులు ఇచ్చి వెళ్తున్నావు, చూసినంతసేపే దాని అవసరం. నువ్వు బండి కొనుక్కున్నావు అనుకో, బండి బాగా ఉందా, మైలేజ్ ఉందా, ఇస్తుందా లేదా, ఎంతవరకే చూస్తావు. ఆ బండి కంపెనీ ఎవడు, వాడు తయారు చేసిన ఇంజనీర్ ఎవరు, వాడు ఏ ప్లాంట్లో ఎన్ని బండ్లు తయారు చేస్తున్నాడు, ఇవన్నీ చూడవు కదా. సెల్ ఫోన్ పోనీ, నువ్వు వాడే సెల్ ఫోను ఏ కంపెనీ, ఏం టెక్నాలజీ, ఎక్కడెక్కడ ఎన్ని తయారవుతున్నాయి, ఎన్ని సేల్ అయినాయి, వేరే కంపెనీ పోలిస్తే నాకు సెల్ ఫోన్ కంపెనీ ఎంత మంచి ఎక్కువ సేల్ చేస్తుంది, ఇవన్నీ నీకు అవసరం లేదు కదా. పోనీ డాక్టర్, నీకు ఆరోగ్యం చూసే డాక్టర్, ఆ డాక్టర్ ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఆ తర్వాత వేరే డాక్టర్తో పోలిస్తే ఈయన ఎంతమందికి ఎక్కువ ఆపరేషన్ చేశారు, ఇవన్నీ నువ్వు చూడవు కదా. అరే సన్నాసి దద్దమ్మ, నీ సినిమా హీరోకి ఎక్కడ షూటింగ్ అయితే నీకెందుకు, ఎంత కలెక్షన్ వస్తే నీకెందుకు, ఆ సమాచారం అంతా నీకెందుకు, దానివల్ల యూజ్ అయింది. దానికి తోడుగా ఈ నీచ నికృష్టమైన ఛానల్స్ అలీతో సరదా అని, ఆడితో అన్స్టాపబుల్ అని, ఈడి పిండాకూడు అని, ఆడి దినం అని, ఇవన్నీ షోలు చెప్తారు. ఆడు ఎట్లా సినిమా తీస్తే మాకెందుకమ్మా? అబ్దుల్ కలాం ఎట్లా సైంటిస్ట్ అయ్యాడు, అది కావాలా మాకు? యువతకు ఏం కావాలా? ఎలాన్ మస్క్ ఎట్లా తయారు చేయాలా? అవేం అవసరం లేదు. అందుకనే చెప్తున్నా, నీచ నికృష్టమైన వృత్తి అయిపోయింది సినిమా. దేశ ప్రజల అటెన్షన్ మొత్తము, వాళ్ళ ఉత్పాదక సమయాన్ని మొత్తం తినేస్తుంది సినిమా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆడపిల్లలు ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు దాని మీదనే చర్చలు జరుగుతాయి. కానీ దేశంలో ఎన్ని సమస్యలు బూతులు పాడితే దానికి లైసెన్స్ సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది? వాడు బూతులు పాడి షో ఏమైనా చేస్తారా? ఆడియో ఫంక్షనా, అది ప్రీ రిలీజ్ ఈవెంట్ సంథింగ్. వాడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదులున్నారు? ఇంకా వీళ్ళకి ఏంటంటే ట్యాగులు, యాటిట్యూడ్ స్టార్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇవి ఎందుకు మరి ఎలా వస్తాయి ఈ బిరుదులు కూడా నాకు అర్థం కాదు. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. దేనికి, ఎందుకు అసలు? అదే దేశ ప్రజల సమయాన్ని, ఉత్పాదక సమయాన్ని వృధా చేయడం కోసం. అరే నీకు అవసరమైన దాని గురించి చూడ బాబు, నీకు అవసరమైన దాని గురించి. అరే టీవీ సీరియల్ అమ్మా, గంటలు ఒక్కొక్క సీరియల్ సాగదీస్తూ ఉంటాడు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నడుస్తుంది, 5-6 సీరియల్ చూస్తున్నారు రోజుకి. ఎంత ప్రొడక్టివ్ టైం నాశనం అవుతుంది ఈ సీరియల్స్ వల్ల, సినిమాల వల్ల. ఇట్లాగే ఈ సినిమా వాళ్ళు వేసే రంకులు బొంకులు గురించి కూడా డిస్కషన్ అమ్మ. నాకు ఆడితో ఎఫ్ఐఆర్ ఉంది, అదొక షో, నాకు ఈడితో ఎఫ్ఐఆర్ ఉంది, ఒక షో, అవి కూడా షోలు చేస్తున్నారు.
నేను ఆడ కమిట్మెంట్ అడిగినాడు, ఎవడు పోమన్నాడు నేను కమిట్మెంట్ అడిగితే, ఎవడు చేయమన్నాడు? సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చినావు నువ్వు? ఎక్కడైనా ఉంది కదా సార్, ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనే కాదు, ఎక్కడైనా కూడా కమిట్మెంట్ అడిగేది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు చెప్పాలి కదా. ఈడ కమిట్మెంట్ అడిగింది కాబట్టి నేను సినిమా నుంచి వాకౌట్ చేస్తున్నాను అప్పుడు చెప్పలేదు, అప్పుడు ఆఫర్ కావాలా, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. దాని గురించి ప్రజలు చూడాలా, దానికి లక్షల వ్యూస్. ఇప్పుడు ఈ అబ్బాయిని ఇప్పుడు ఏంటి, జపాన్ దేశము కరెంట్ అంతరిక్షంలో తయారు చేస్తుంది. అంతరిక్షంలో కరెంట్ తయారై ఇంటికి వస్తుంది. వైర్లు ఏం లేవు, మైక్రోవేవ్తో వస్తున్నాయి. దాని గురించి ఆలోచించండి రా బాబు. క్యాన్సర్కి మందులు కనుక్కుంటున్నారు, దాని గురించి ఆలోచించండి. అంతరిక్షంలో సోలార్ పవర్ తయారు చేసి మైక్రోవేవ్ ద్వారా భూమికి తీసుకొస్తుంది జపాన్. మనమేం చేస్తున్నాము? సినిమాలు, సీరియళ్ళు, గోమూత్రం తాగటం, గోమయం తింటాం, ఇదే కదా మనం చేసేది. సిగ్గన్నా ఉందా? ఈ సినిమా వాళ్ళకి సిగ్గుందా? దేశ ద్రోహులు వీళ్ళు, ప్రొడక్టివ్ టైంని చంపేస్తున్న దుర్మార్గులు, నీచులు, నికృష్టులు. ఇంకా నేను వాడలేని పదాలు ఉన్నాయి. ఇంకా ఆఫ్ ద కెమెరా మాట్లాడతా. నేను దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు, ప్రొడక్టివ్ టైం అంతా సర్వనాశనం చేస్తున్నారు. యువత దేని గురించి ఆలోచించాలా? అంటే ఇంతకుముందు రంగులు వేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో లేరా సార్? ముఖ్యమంత్రులు కాలేదా సార్? కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అందరూ ఫెయిల్ అయ్యామా? దాదాపు ఒకళ్ళిద్దరు తప్ప, ఎంజి రామచంద్రన్ తప్ప అందరూ ఫెయిల్. ఇక్కడ ఎన్టీ రామారావు గారు కాదంటారా? ఎన్టీ రామారావు 2 సార్లు దింపేస్తారు కదమ్మా. కానీ ఎంతో కొంత తను రాష్ట్రంలో రావాల్సినవి అన్ని చేశారు కదా సార్. ఏం చేశాడమ్మా? ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ ఏం చేసాడు లేదా కానీ, చంద్రబాబు లాంటి నాయకుడిని మన ఆంధ్రప్రదేశ్ నెత్తిని రుద్దుపోయాడు. 40 సంవత్సరాలు ఆయన భరిస్తున్నాం మనం. అన్ని ఆస్తులు అమ్మేయటము, చేయని పనులు నేను చేశా, ఎవడో చేసిన పనులు నేను చేశానని చెప్పుకోవడము, లక్షల కోట్లు అవినీతి చేయటము. ఎన్టీఆర్ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడిని మన నెత్తిన రుద్దాడు. ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు కావడానికి చంద్రబాబు నాయుడు కూడా కారణం. ప్రత్యేక హోదా వద్దంటాడు అమ్మ ఎవడన్నా? ప్రత్యేక హోదా వద్దని రాసిస్తాడా? పోలవరం ఎత్తి తగ్గిస్తాడు ఎవడన్నా? అట్లాంటి మా నెత్తిన రుద్దిపోయినాడు కదా ఎన్టీఆర్ ఫెయిల్డ్ పొలిటీషియన్. ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళని రాజకీయాల్లోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఏబిసిడి కూడా తెలియదు వాళ్ళకి. ఓకే సార్, రాజకీయాలకి రావద్దు. ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు తెలిసి కనీసం 21 సంవత్సరాలు ఉంటే కూడా తెలియదు. ఇట్లాంటి ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అసలు పెద్ద వాళ్ళ సినిమాలే రావద్దంటాను నేను. సినిమా ఎందుకమ్మా? మానసిక ఉల్లాసం, అలసిపోయి ఉంటారు పనిచేసి, కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి కావాలి. సినిమా బదులు స్పోర్ట్ తీసుకురండి, ఆల్టర్నేటివ్. సినిమాని బ్యాన్ చేసే ఈ మానసిక రోగం తగ్గుతుంది. ఫస్ట్ వ్యక్తి పూజ, మానసిక రోగులు తగ్గుతారు. ఆడెవడో సినిమాలో యాక్ట్ చేస్తే వాడేంద్ర బాబు, నేను స్పోర్ట్లో ఫలానా ఫుట్బాల్లో ఛాంపియన్ అవుతాను, ఫలానా హాకీలో అవుతాను, సైక్లింగ్లో అవుతాను, చెస్లో అవుతాను, నేను అవ్వాలి అనేది వస్తుంది. వాడికి బానిసగా బతికే సినిమా వాళ్ళు ఏంటంటే, నువ్వు నాకు బానిసగా ఉండు. ఇప్పుడు ఏంటంటే, నువ్వు నా చిరంజీవికి నువ్వు బానిస, చిరంజీవి కొడుకు పుట్టి నువ్వు గేట్ దగ్గర పోయిన ఉంటే నీ కొడుకు వెళ్ళి వాడికి బానిసత్వం చేయాలా? అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది యాక్చువల్గా. నువ్వు అక్కడికి వెళ్ళామంటే అదే బానిస, నీ కొడుకుని అక్కడ బానిస చేయమనే.